సాధారణంగా కే-పాప్ అనగానే మనకు గుర్తొచ్చేది హుషారెత్తించే మ్యూజిక్, వెస్ట్రన్ స్టైల్ డాన్స్, ఫాస్ట్ బీట్స్. అలానే బీటీఎస్ లాంటి బ్యాండ్స్ కు మన దేశంలోనూ పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. కానీ దక్షిణ కొరియాకు చెందిన ఓ పాప్ సింగర్ మాత్రం దీనికి భిన్నంగా ఓం నమ శివాయ అంటూ శివనామ స్మరణలో మునిగిపోయారు. ఆయనే మన ఇండియాను, ఇక్కడి సంస్కృతిని అమితంగా ప్రేమించే పాప్ సింగర్ ఔరా. వివరాల్లోకి వెళ్తే దాదాపు 3 ఏళ్ల క్రితం బిగ్ బాస్ 17 రియాలిటీ షో ద్వారా భారతీయ ప్రేక్షకులకు దగ్గరైన ఔరా మన సంస్కృతి ఆచారాలకు పూర్తిగా ఫిదా అయిపోయారు. కేవలం టూరిస్టులా వచ్చి వెళ్లడం కాకుండా భారతీయ ఆత్మను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటి మహాశివరాత్రి పర్వదినాన ఆయన చెన్నైలోని ఓ పురాతన శివాలయానికి విచ్చేశారు. అక్కడ ఆయనను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయన జీన్స్ ప్యాంట్లో కాకుండా అచ్చమైన భారతీయ పంచకట్టులో నుదుట విభూదితో కనిపించి అందరినీ మెస్మరైజ్ చేశారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 10న తాను ప్రత్యేకంగా కంపోజ్ చేసి విడుదల చేసిన శివశివం అనే పాటను గుర్తు చేసుకుంటూ ఆ పరమేశ్వరుడే తనకు మార్గదర్శకం చేస్తున్నారని, భారత్తో తన బంధం పూర్వజన్మ సుకృతమని భావోద్వేగానికి లోనయ్యారు. నేను ఈ దేశంలో పుట్టకపోయినా ఇక్కడి సంస్కృతి, భక్తి, ప్రజల ప్రేమ నన్ను ఎంతగానో ఆకర్షించాయి. చెన్నైలో నేను పొందిన ఆశీర్వాదం ఒక వరం. హరహర మహాదేవ్ అంటూ ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చారు. సియోల్లో పుట్టిన సనాతన ధర్మాన్ని ఇంతలా ప్రేమిస్తున్న ఈ విదేశీయుడి భక్తిని చూసి నెటిజన్లు హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నారు. సంగీతానికి, భక్తికి భాష, ప్రాంతం అడ్డు కాదని ఔరా మరోసారి నిరూపించారు.